నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న రహదారి మలుపు అత్యంత ప్రమాదకరంగా మారి ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడంతో నెల్లూరు, ఇందుకూరుపేట, మైపాడు ప్రధానమైన రహదారిపై రాకపోకలంటేనే జనం హడిలిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణరెడ్డిపేట జంక్షన్ ఇది. ఈ జంక్షన్ అతి ప్రమాదకరమైన మలుపు ఉంది. ఈ మలుపు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రెండు వైపులా గోడలు లేకపోవడంతో ఆ మలుపు వద్ద కాలువల్లో వాహనాలు పడిపోతూనే ఉన్నాయి. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు కూడా కాలువలో పడి మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ మలుపు వద్ద గోడలు నిర్మాణం చేయలేదు. అందులో రాత్రిపూట లైట్లు లేనందువల్ల ఆ మలుపు కనపడక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు నెల్లూరు నుంచి ఇందుకూరుపేట, మైపాడు వెళ్ళే దాదాపు 40-50 గ్రామాలకు ఇటువైపు నిత్యం కూడా రాకపోకలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని అందరూ కూడా స్థానికులు అంటున్నారు. ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతాలలో వెళ్తున్న స్థానికులు ఉన్నారు. వారి సమస్యను ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ దారిలో మేము అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాము. ఈ దారిలో చాలా యాక్సిడెంట్లు జరగడము, లేదంటే దారి స్లిప్ అవ్వడము అట్లాంటివి చాలా చూస్తున్నాము. అటు సైడ్ ఇటు సైడ్ ఎట్లాంటి సపోర్ట్ లేదు. సడన్ గా బ్రేక్ వేసి ఏదైనా అడ్డొచ్చినప్పుడు అట్లా తిప్పినప్పుడే బండి కాలువలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నైట్ టైంలో ఇటు సైడ్ లైటింగ్ ఉండదు. మెయిన్ అసలు ఎంత చీకటిగా ఉంటుందంటే స్ట్రీట్ లైట్ ఒకటి కూడా లేదు. చాలా డార్క్ గా ఉంటుంది. లారీలు, ఆటోలు, బండ్లు అక్కడ పడిపోయి చాలా జరుగున్నాయి కూడాను. సో పిల్లలు, యూత్, ఇంకా వచ్చి పెద్ద పెద్ద వాళ్ళు దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు. పాడైన దానివల్ల పక్కన రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డుకి కాలువ వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాలువ రాత్రుల్లో కనపడటం చాలా కష్టం. అది రోడ్డు కూడా చాలా చిన్నదైనతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి పోయి ఉంది. అది ఒక కారు పడిపోయింది, లారీ పడిపోయింది, ఆటోలు అన్నీ పడిపోయినాయి. అక్కడ మామూలుగా సిమెంట్తో గోడలు కట్టి కొద్దిగా ఆ పని చేయలేక అందరూ అసమర్థంగా ఉన్నారు. పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేడు. ఇటు నెల్లూరు పోతుంది మెయిన్గా. ఇందుకూరుపేట, మైపాడు మొత్తం వెళ్తుంది. జయపేట అంతా మెయిన్ రూట్ ఇది. అసలు రాత్రిపూట కొద్దిగా స్లిప్ వేస్తారు, కాలు పడిపోతాయి బండ్లన్నీ. అంతా చాలా ప్రమాదకరంగా ఉంది రోడ్డు. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేడు. నిన్న కూడా నేను ఇందుకూరుపేటకు పోయి నైట్ 10:30 పోతా ఉన్నాము. ఒక లారీ వచ్చిందట. లారీ వచ్చినప్పుడు మాకు తెలియదు అన్నమాట. గబక్కనంట లైట్ కూడా లేకపోయినా ఇక్కడ సప్పని తిరిగేటప్పుడు ఇది ఫ్యామిలీతోనే పోతా ఉన్నాం అప్పుడు. కానీ ఇది మాత్రం అందరూ పట్టించుకోవాలి. 2-3 సార్లు యాక్సిడెంట్లు కూడా అయి ఉన్నాయి. అక్కడ 2 కార్లు, ఆటోలు కూడా పడిపోయి మనుషులు కూడా చనిపోతున్నారు. చాలా ప్రమాదకరంగా ఉంది ఆ దోవ. దానికోసం ఎవరు పట్టించుకోవట్లే. ఏదో సైడ్ ఆ బ్రిడ్జి పడిపోద్దని దీన్ని సైడ్ చేశారే తప్ప ఇంకేం పట్టించుకోవట్లే. ఎదురొచ్చే బండి వచ్చిందనుకో సడన్గా ఆ బండి వెనక ఎవడు ఉంటున్నారో కూడా తెలియదు, పడిపోతున్నారు. యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి సార్. ఇది మరి డేంజర్గా ఉంది ఇక్కడ. దీన్ని ఏదో ఒకటి గవర్నమెంట్ చర్య తీసుకొని ఇప్పుడన్న రాజకీయ నాయకులు దీన్ని పడుచుకొని మంచి చేసి జనాలకి మంచి చేసిన వాళ్ళు. ఇరిగేషన్ కాలువ మలుపు నుంచి నెల్లూరు, ఇందుకూరుపేట, మైపాడు ప్రాంతాలలో అనేక మంది స్కూల్స్ కూడా ఉన్నాయి. పాఠశాలకి వెళ్ళే బస్సులు కూడా ఇటువైపే వెళ్తుంటాయి. ప్రమాదం జరిగిందంటే తీవ్ర నష్టం జరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. పక్కనే ఉండే ఈ మలుపు వద్ద కాలువ పైన 2 గోడల రక్షణ గోడల నిర్మాణం చేయాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా కోరుతున్నారు. నారాయణరెడ్డిపేట జంక్షన్ నుంచి కెమెరామాన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.